ఆశ్చర్యకరుడు తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడైన దేవాన్ని పరిశుద్ధమైన నామముకు మేము చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు ప్రభా నీకు నామాన్ని ఘనపరిచి స్తుతించి మహిమపరిచింటున్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, బలపరచండి, వారికి రావాల్సిన ప్రతిఫలం మీరు అనుగ్రహించండి. ఈ ప్రశస్తమైన సమయాన్ని మీరు మాకు అనుగ్రహించిన గొప్ప దేవానికి స్తోత్రములు. ఉదయకాలంలో మీ సన్నిధిలో ప్రభ ఈ రీతిగా ప్రార్థిస్తున్నాయని నీ వాక్యంలో వింటూ మా జీవితాలను ప్రభ ముందుకు సాగింపడానికి మీరు చేస్తున్న కృపలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నీ ప్రియ కుమారుడును మా రక్షకుడు యేసయ్యను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఆయన కార్చిన ప్రశస్తమైన రక్తాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మీరు మాకు ఇచ్చిన పాప విమోచనాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మహాగణుడు అయిన తండ్రి, స్తుతులకు పాత్రుడా, ఘనతకు పాత్రుడా, మహిమకు పాత్రుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున ప్రభా పరిశుద్ధాత్మ దేవా మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నాం. ఈ సమయాన్ని, గడియను, నిమిషాన్ని మీ చేతులకు అప్పగిస్తుంటున్నాం. ఆయన ప్రశస్తమైన సమయానికి మేము వచ్చింటున్నాం ప్రభా. ఈ దివ్యమైన వాక్కులు విని ప్రభా మా జీవితాలను నా ప్రభా నా తండ్రి మీలో ఇంకా నువ్వు తండ్రి ముందుకు సాగించడానికి ప్రభా నా తండ్రి మేము నా తండ్రి ఇక్కడ సమావేశపరచబడి ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడా నా తండ్రి మీ కార్యములు జరిగించుకొని ప్రార్థిస్తుంటున్నాను. వాక్య పరిచర్య చేయనట్టు మీ దైవదాసురాలు మీ చేతులకు అప్పగిస్తుంటున్నాను. యేసయ్యని పరిశుద్ధమైన సర్వరక్తంలో నీకు మార్తను ముద్రిస్తూ పరిశుద్ధాత్మని అధికారంలోకి అప్పగించుంటుండగా నిశ్చిత ప్రకారం ఈ యొక్క ఉదయకాలంలో ఏ వాక్కు మేము వినాలని ప్రభావ మీరు ప్రణాళిక వేశారు. ఆ యొక్క వర్తమానంలో ప్రభావం వినడానికి మీరు సహాయం చేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రభా. నా తండ్రి నాయన మేమందరం కలిసి ప్రభావ మీ నామని స్తుతిస్తూ మీ వాక్యాలను వింటూ ప్రభా నేను గణపరిచే ఆయన యొక్క గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మరొకసారి వందనాలు స్తుతి స్తోత్రం చెల్లిస్తూ నాయన ఈ యొక్క సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ కృపను కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధమైనటువంటి శక్తుల నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ గారు. జాన్సీ అక్క ప్లీజ్ ఓవర్ టు యు. ఓకే తమ్ముడు. అందరికీ ప్రైజ్ లాడండి. మరి ఈరోజు మనకి వాక్యం అందించడానికి సహోదరి ఐరన్ రీటా సైన్మన్ గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. వారు మనకి గత కొన్ని నెలలుగా వాక్యాన్ని బోధిస్తున్నారు. మీ అందరికీ తెలిసిందేనండి. మరి సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు వారి 50 సంవత్సరాల సేవలో అనేక రంగాలలో సేవలు అందించిన ఒక ప్రొఫెషనల్ అండి. ప్రస్తుతం వారు యూకే ఆధారిత కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీలో హెచ్ఆర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం వహిస్తున్నారు. ఢిల్లీలోని YWCA సభ్యురాలైన ఐరిన్ గారు వైస్ ప్రెసిడెంట్ గానే కాకుండా అనేక ఇతర కమిటీల ద్వారా కూడా సేవలందిస్తున్నారు. మరియు వారు గత 15 సంవత్సరాలకు పైగా CNI చర్చి సెక్రటరీగానే కాకుండా ఆహ్వానింపబడినప్పుడల్లా వాక్య పరిచర్య చేస్తూ వచ్చారు. ఐరిన్ గారు యవనస్తుల మధ్య పరిచర్య భారము కలిగి వారి జీవన సంఘర్షణలలో ఒక మార్గదర్శిగా సేవలందిస్తున్నారండి. మరి వారు ఇంగ్లీష్ లో చెప్తుంటే మనకి తెలుగులో అనువదించడానికి పాస్టర్ జీవా గారు సిద్ధంగా ఉన్నారు. వారిద్దరిని జీవా గారిని బట్టి వాళ్ళ ఫ్యామిలీని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ మరి ఇద్దరిని వెల్కమ్ చేస్తున్నానండి. వెల్కమ్ మేడం అండ్ పాస్టర్ జీవా గారు. Thank you. గుడ్ మార్నింగ్ మేడం. Good morning. So, before we begin this morning, let's have a word of prayer. Come, let's pray. Dear Lord and Heavenly Father, thank you for this very beautiful morning, Heavenly Father. Thank you for all your mercies, Heavenly Father. And above all, Heavenly Father, thank you for taking us right through the week, Heavenly Father. Thank you for the many blessings that you have bestowed upon each one of us. And I pray, Heavenly Father, that as I bring this word this morning, I pray that you will be in my thoughts and in my lips, Heavenly Father. Let the words come from you. Let the thoughts come from you. And may it be a source of strength for each one of us. May it be a guiding light to each one of us in our lives, Heavenly Father. That the words, Heavenly Father, that you have set in each one of us and in our hearts may be a source of spiritual manna for all of us, Heavenly Father. I pray that whoever hears the word, Heavenly Father, is truly blessed because of you. I ask all this in your very precious and holy name. Amen. ఆమేన్. So, friends, today we are going to
speak about a generous spirit. And what is ఈ a ఉదయకాల generous? ఈ ఉదయకాల సమయమందు మనము ధ్యానించుకోబోయేటటువంటి అంశం ఏమిటంటే దాతృత్వపు ఆత్మ. What is a generous spirit? ఈ దాతృత్వపు ఆత్మ అనగా ఏమిటి? It is an act of freely giving. అంటే దాతృత్వంగా ఇచ్చేటటువంటి వరము, ఇచ్చేటటువంటి కానుక. And when we freely give, it is a wonderful act of generosity. మనం ఉచితముగా ఇచ్చేటటువంటిది అది దాతృత్వముతో కూడినటువంటిదై ఉన్నది. So in this, we are going to cover, we are going to take portions from the book of Exodus, 2 Corinthians and Mark. Exodus, 2 Corinthians and Mark. దీని కొరకు మనం ఎంచుకున్నటువంటి లేఖన భాగాలు నిర్గమాకాండము, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, అలాగుననే మార్కు సువార్త. So now in the book of Exodus, we read about the redemption of Israel. Redeeming means the saving of Israel. నిర్గమాకాండంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి విమోచింపబడటం మనం చూస్తాం. విమోచన అంటే రక్షింపబడటం, బయటికి తీసుకొని రావటం. Their redemption from bondage in Egypt. ఐగుప్తులోని బానిసత్వం నుంచి వారు విమోచించబడ్డారు. And they're entering into a covenant relationship with God. అదే విధంగా దేవునితోటి నిబంధన సంబంధ బాంధవ్యంలోనికి ప్రవేశించటం. It is in this book that we see the shift is from Moses to God. ఇందులోనే మనం చూస్తాము మోషే నుంచి దేవుని దగ్గరికి నడిపింపబడటం, సంబంధం కలిగి ఉండటం. And their setting up of the tabernacle. అలాగుననే ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పరచుకోవటం, నిర్మించుకోవటం. Exodus also records the God's act of deliverance. నిర్గమాకాండము దేవుని యొక్క విమోచన ప్రక్రియను తెలియజేస్తూ ఉంది. From the 40 years of journey in the wilderness. అరణ్యంలో ఇశ్రాయేలీయుల 40 సంవత్సరముల యాత్ర మనకి కనబడుతుందండి. And it is also records the setting up of the tabernacle. అదేవిధంగా ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణం గురించి కూడాను మనకు తెలియజేస్తుంది నిర్గమాకాండం. And it is in the book of Exodus that God demonstrates his right to be king of Israel. నిర్గమాకాండములోనే దేవుడు ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండేటటువంటి హక్కుని తెలియచేయటం కూడా మనకి కనబడుతుంది. Now when the people of Israel experience God's deliverance, guidance and protection, ఎప్పుడైతే ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తు దేశం నుంచి, బానిసత్వం నుంచి విమోచనను, అలాగుననే సంరక్షణను, భద్రతను, పోషణను అనుభవిస్తారో they are then ready to receive God's dictates. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క నిబంధనలను పొందుకోవటానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు. And they are now ready to be taught what God is expecting out of them. వారి దగ్గర నుంచి దేవుడు ఏదైతే ఆశిస్తూ ఉన్నాడో అది వారు నేర్చుకోవటానికి కూడా సంసిద్ధంగా ఉన్నారండి. And the people of Israel are set aside to walk with God. ఇశ్రాయేలు ప్రజలు కూడాను దేవునితో కలిసి నడవటానికి తమను తాము వేరుపరుచుకున్నారు. Now you and I know that it was on Mount Sinai that Moses received all the laws.
సీనాయి కొండ మీదనే ధర్మశాస్త్రం అంతటిని కూడాను మోషే మరియు ఇశ్రాయేలీయులు పొందుకున్నారని మనం ఎరుగుదాం. And also the details of the tabernacle to be built. అదే విధంగా ప్రత్యక్షపు గుడారాన్ని ఎలా నిర్మించాలో సవివరణ అంతా కూడా సీనాయి కొండ మీదనే మోషే పొందుకున్నాడు. And this tabernacle was built on barren land. ఈ యొక్క ప్రత్యక్షపు గుడారము ఒక నిర్జనమైనటువంటి ప్రదేశంలో కట్టబడింది. Can I ask somebody to read the book in the book of Exodus, chapter 35, verses 20 to 29. Exodus 35, 20 to 29. నిర్గమాకాండము 35వ అధ్యాయము 20 నుంచి 35వ వచనం వరకు. ఇశ్రాయేలీయుల సమాజం అంతయు మోషే ఎదుట నుండి వెడలిపోయెను. తరువాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనసు వాని ప్రేరేపించెనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకును, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి. స్త్రీలు గాని పురుషులు గాని ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలను, పోగులను, ఉంగరములను, తావళములను, సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి. మరియు నీల ధూమ్ర రక్త వర్ణములు, సన్న నార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్ర వత్సల తోళ్లు, వీటిలో ఏవి ఎవరి యొద్ద నుండెనో వారు వాటిని తెచ్చిరి. వెండి గాని ఇత్తడి గాని ప్రతిష్ఠించిన వాడును యెహోవాకు ఆ అర్పణను తెచ్చెను. ఆ సేవలో ఏ పనికైనను వచ్చు తుమ్మకర్ర ఎవని యొద్ద నుండెనో వాడు దాన్ని తెచ్చెను. మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలును, సన్ననార నూలును తెచ్చిరి. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. ప్రధానులు ఏఫోదునకును పతకమునకును చెక్కు రత్నములను, లేత పచ్చలను, సుగంధ ద్రవ్యమును, దీపమునకును, అభిషేక తైలమును, పరిమళ ధూపమునకును తైలమును తెచ్చిరి. మోషే చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీలలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించినో వారందరూ మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణలు తెచ్చిరి. మరియు మోషే ఇశ్రాయేలీలతో ఇట్లా నేను చూడుడి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనవుడినైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును, విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వానిని నింపి ఉన్నాడు. అతడును దాను గోత్రికుడును అహిసామాకు కుమారుడైన అహోలియాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను. చెక్కువాడేమి చిత్రకారుడేమి నీల ధూమ్ర రక్త వర్ణములతోనూ సన్ననారతోనూ బూటా పని చేయువాడేమి నేతగాడేమి చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినను చేయు వారి యొక్కయు విచిత్రమైన పని కల్పించు వారి యొక్కయు పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపి ఉన్నాడు. Thank you. Now, when we read this passage, we see how generous the people of Israel were. ఈ లేఖనాలను మనం చదివినప్పుడు దేవుని పని కొరకు దేవుని యొక్క నిబంధన యొక్క ప్రత్యక్ష గుడారానికి ప్రజలు ఎంత దాతృత్వంగా ధారాళంగా ఇస్తున్నారో మనకి కనబడుతుందండి. They were not told what to bring. ఏమి తీసుకొని రావాలో వారికి చెప్పబడలేదు. Whatever their heart led to, they brought that. వారి హృదయం ఏదైతే ప్రేరేపింపబడిందో ఎలాగైతే ప్రేరేపింపబడిందో దాన్ని తీసుకొని వచ్చారు. Not only with the generous heart, దాతృత్వము కలిగిన హృదయం కలిగి ఉండటం మాత్రమే కాదండి, but also with a large giving hand. ఇచ్చేటటువంటి పెద్ద హస్తం కలిగి ఉన్నారు వారు. And when I say it was giving,
ఇవ్వటము అని నేను చెప్పినప్పుడు it was not only things of commodities, ఆ వస్తుపరమైనటువంటివి కొనుక్కొని రావటం తీసుకురావటం మాత్రమే కాదు, it was also their talents. వారి యొక్క తలాంతులను కూడా దేవుని కొరకు సమర్పించారు. When I say talents, whatever the people were who knew anything and had strength to do it. తలాంతులు అని నేను అనినప్పుడు వారు చేయటానికి ఎటువంటి సామర్థ్యాన్ని అయితే వారు కలిగి ఉన్నారో ఆ నిపుణతను అంతటిని కూడా దేవుని పని కొరకు వినియోగించారు. And I say this because the women of Israel, they made garments for the tabernacle out of the hair of the animal. నేను ఇది చెప్పినప్పుడు ఇశ్రాయేలు యొక్క స్త్రీలు వారందరూ కూడాను వారు ఏదైతే అల్లగలుగుతారో వారు అల్లిన వాటన్నిటిని కూడాను ధూమ్ర రక్తవర్ణం గల నూలు, సన్ననార నూలు ఇవన్నీ తీసుకొని వచ్చారు. And the kings also gave out of their richness. రాజులు సైతం వారికి ఉన్నటువంటి ధన సమృద్ధిలో నుండి ఇచ్చారు. And the people of Israel were greatly blessed. ఇశ్రాయేలీయులు చాలా గొప్పగా ఆశీర్వదింపబడ్డారండి. And when I say they were greatly blessed, they gave of every good thing for the building of the tabernacle. వాళ్ళు గొప్పగా ఆశీర్వదింపబడ్డారు అని నేను చెప్పాను అనంటే ప్రత్యక్షపు గుడారానికి కావలసినటువంటి విలువైనవన్నీ కూడా వారు తీసుకొని వచ్చి ఇచ్చారు. Now let's turn to the book of 2 Corinthians chapter 8. ఇప్పుడు మన యొక్క పరిశుద్ధ గ్రంథాలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయానికి మన పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దామండి. And we will take up chapter 8 verses 1 to 9. 8వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తామంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమను తామే అప్పగించుకొనిది. ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. కావున తీతు ఈ కృపను ఎలాగు పూర్వం మొదలు పెట్టెనో అలాగున దానిని మీలో సంపూర్ణం చేయమని మేమతని వేడుకొంటిమి. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందునట్లు చూచుకొనుడి. ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుటలేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలెనని చెప్పుచున్నాను. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండియో మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. Yes. Now here we read about Paul sending Titus to Macedonia. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాసిదోనియాలో ఉన్న సంఘానికి తీతు ద్వారా పత్రికను రాసి పంపిస్తున్నాడండి. In the New Testament, we read about Paul making missionary journeys to countries. నూతన నిబంధనల్లో అనేకమైనటువంటి సంఘాలను స్థాపించటానికి, ఆ సంఘాలను బలపరచటానికి పౌలు భక్తుడు మిషనరీ యాత్రలను చేశాడండి. And we read along the journey that he was persecuted because of his love for God. దేవుని కొరకు తను కలిగి ఉన్న ప్రేమను బట్టి
ఆత్మల పట్ల తాను కలిగి ఉన్న భారమును బట్టి పౌలు భక్తుడు ఎంతో హింసని, బాధలు, శ్రమలు అనుభవించాడండి. He was not only persecuted, he was beaten and thrown into prison. హింసింపబడటం మాత్రమే కాదు, అనేక సార్లు కొట్టబడ్డాడు, చెరసాలలో బందీగా వేయబడ్డాడు. But in all his journeys, Paul had selected people and groomed them to be children of God. తాను యొక్క మిషనరీ యాత్రలలో సంఘాలు కట్టేటటువంటి ప్రక్రియలో పౌలు భక్తుడు చేసిన మరొక అద్భుతమైనటువంటి పని ఏమిటంటే, కొంతమంది యవనస్తులను ఏర్పరచుకొని వాళ్ళని శిష్యులుగా తీర్చిదిద్దాడండి. He taught them the ways to be examples of leaders. నాయకులుగా, అనేకులకు మాదిరికరముగా ఉండేటటువంటి గుణలక్షణాలన్నీ కూడాను ఆ శిష్యులైన వారికి పౌలు భక్తుడు నేర్పించాడు. This meant he had put in every bit of his strength to train people to be ప్రజలను తర్ఫీదునివ్వటానికి తన బలము, తన సామర్థ్యం, తన జ్ఞానమునంతా కూడా పౌలు భక్తుడు వినియోగించాడు. to be shepherd of the flock. అక్కడున్నటువంటి ఆ సంఘాలకి కాపర్లుగా ఉండే సామర్థ్యం గల వారినిగా పౌలు భక్తుడు వారిని తీర్చిదిద్దాడు. One such person he groomed was Titus. అలాగా తీర్చిదిద్దబడినటువంటి వ్యక్తులలో ఒక వ్యక్తి తీతు అనే వ్యక్తి. And Titus was sent to Macedonia. ఈ తీతు అనేటటువంటి వ్యక్తి మాసిదోనియాకు పంపబడ్డాడు. And because the people of Macedonia were also greatly persecuted. ఎందుకనగా మాసిదోనియాలో ఉన్న సంఘపు వారు కూడాను ఎంతగానో హింసింపబడ్డారు. But they were all true to God. అయినా కూడా వారు దేవునికి నమ్మకస్తులుగా ఉన్నారు. They went through everything, and once they were redeemed, they were much rejoiced. వారు అటన్నిటి గుండా వెళ్ళినప్పటికీ దేవునిలో వారు చాలా ఆనందించారు. And the people of Macedonia welcomed Titus. మాసిదోనియా సంఘస్థులు తీతుని ఆహ్వానించారు. But having suffered greatly, ఎంతో శ్రమ పడినప్పటికీ they lost a lot in their country. వాళ్ళు నివసిస్తున్న దేశంలో వాళ్ళు ఎంతో కోల్పోయారండి. In spite of that, they gave of their goodness. అయినా కూడా వారు దాతృత్వం కలిగి బహు ధారాళంగా విరాళాలు ఇచ్చారండి. Paul, having known all this, guided Titus not to receive things. ఇవన్నీ పౌలు భక్తుడు ఎరిగిన వాడై పౌలు భక్తుడు తీతుకి చెప్తున్నాడు, ఇవన్నీ ఏమి తీసుకోవద్దు అని చెప్పని అంటూ ఉన్నాడు. But the people of Macedonia insisted that Titus take their gifts. కానీ మాసిదోనియా సంఘస్థులు ఆ యొక్క కానుకలను తీసుకోవాలని తీతుని బలవంత పెట్టారు. And so Titus was groomed to be gracious in whatever was being given. అయితే ఏదైతే ఇవ్వబడిందో మాసిదోనియా సంఘస్థులు ఇచ్చారో అదంతటిని కూడాను దేవుని కృపను బట్టి తీతు తీసుకున్నాడు. Including the knowledge that was being given there. అక్కడ ఇవ్వబడినటువంటి జ్ఞానమును సైతం కూడా. And Paul in all his journeys helped a lot of people to come to Jesus. పౌలు భక్తుడు తన యొక్క మిషనరీ యాత్రలో ప్రభువైన యేసు క్రీస్తు వారి యొద్దకు రావటానికి అనేకులకు ఆయన సహాయం చేశాడు. Now we will come to the book of Mark. ఇప్పుడు మనం మార్కు సువార్తలోనికి వద్దామండి. Mark chapter 12 verses 38 to 44. Mark chapter 12 38 to 44. మార్కు సువార్త 12వ అధ్యాయము
38వ వచనము నుండి ఆఖరి వరకు మనము చదువుకుందామండి. అనగా 44వ వచనం వరకు మనం చదువుకుందాం. మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లనెను, శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగుటను, సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, వీధులలో అగ్రస్థానములను కోరుచు, విధవరాండ్ర ఇండ్లు దిగమ్రింగుచు, మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురనెను. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహం ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసెనని చెప్పెను. Thank you. Now, here we see about Jesus warning the people. ఇక్కడ యేసు ప్రభువారు ప్రజలను హెచ్చరించటం మనం చూస్తూ ఉన్నామండి. Warning them about people who are scribes, అక్కడ శాస్త్రులు అయినటువంటి వారిని యేసు ప్రభువారు హెచ్చరిస్తూ ఉన్నారు. who make a big show about వాళ్ళని గురించి వాళ్ళు చాలా గొప్పగా చూపించుకునేటటువంటి వారు about making prayers. సుదీర్ఘ ప్రార్థనలు చేస్తూ తమను చూపించుకునేటటువంటి వారి శాస్త్రులు. They would stand and pray for hours loud. గంటలు కొద్దిగా నిలువబడి గట్టిగా ప్రార్థనలు చేస్తా ఉంటుంటారు, వారు కనబడాలి, చూపించుకోవాలని. And did anybody understand it? ఎవరికైనా అర్థమవుతుందండి? They were people who just went on praying and making a big show to the congregation. వాళ్ళు ప్రార్థన చేయటానికి సంఘంలో అందరికంటే ముందుకు వెళ్ళి గట్టిగా గంటల సేపు ఎక్కువసేపు నన్ను చూడండి అన్నట్లుగా ప్రార్థన చేసేవారిని ఎవరైనా మీరు చూసి ఉన్నారా? And they would also make a big show about giving alms. అలాగుననే వాళ్ళు చేసే మరొకటి ఏంటంటే తమను తాము చూపించుకోవటానికి చేసే పని వాళ్ళు ఇచ్చే కానుక ఏంటో ఎంతో చూపించుకుంటారు, చెప్పుకుంటుంటారు. But whatever they gave, it was just to make a big show. వాళ్ళు ఇచ్చేదల్లా కూడా దేని కొరకయ్యా అంటే అందరికీ చూపించుకోవటానికి, గొప్ప చెప్పుకోవటానికి. And in the middle of it all was a poor widow. అయితే వారందరి మధ్యలో ఒక బీద విధవరాలు కూడా ఉన్నదండి. And what she put in was just whatever she had. ఆమె కానుక డబ్బాలో వేసింది తన జీవనమంతా, తను కలిగి ఉన్నదంతా కూడా అందులో వేసింది. And it was the last coin that she had. అది ఆమెకున్నటువంటి ఆఖరి నాణెము కానుక పెట్టెలో వేసింది. So Jesus gave this as example to the people who were around him. యేసు ప్రభువారు తన చుట్టూ ఉన్న ప్రజలకు ఆమెను చూపించి ఉదాహరణగా చెప్పారు. That she is the most blessed. అత్యంత ధన్యురాలలో ఈమె ధన్యురాలు అని చెప్పారు. Because she gave out of her poverty. తన పేదరికపు స్థితిలో కూడా తనకున్నదంతా కూడా దేవుని కొరకు ఇచ్చింది ఆవిడ. And this act will definitely be recorded in heaven. ఇటువంటి ప్రక్రియ ఖచ్చితంగా పరలోకంలో గుర్తింపబడుతుంది, నమోదు చేయబడుతుందండి. So when you give generously out of your poverty, నీ పేదరికపు స్థితిలోనూ కూడా ఎప్పుడైతే నీవు దాతృత్వం కలిగి దేవునికి ఇస్తావో it is truly blessed. అప్పుడు నిజంగా ఆశీర్వదింపబడతావు నీవు. And when Jesus gave them the example of the scribes who gave generously out of their abundance, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు శాస్త్రులు తమకు కలిగి ఉన్నటువంటి అత్యంత సమృద్ధిలో నుండి దేవునికి ఇవ్వటము
యేసుప్రభు వారు చూపిస్తూ ఉన్నారో, చెబుతున్నారో, the people gave out of the plenty, which means that they did not feel any pinch when they were giving them the alms. ఆ సమృద్ధిలో నుండి వారు కానుకలు దేవునికి ఇస్తూ ఉన్నారు కాబట్టి వారికి ఎటువంటి ఆ బాధ కానీ ఎటువంటి ఇది కానీ అనిపించలేదు దేవునికి ఇచ్చే విషయంలో. But this poor woman gave everything, which means she must have been hurt. ఈ బీద విధవరాలు తనకున్నదంతా కూడా ఇచ్చింది అని అంటే దానికి ఇంకా మిగిల్చడానికి ఏమీ కూడా లేదు, గాయంతో బాధతో ఇచ్చింది. So this brings us to our central theme about a generous spirit. ఇది మన యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశము దాతృత్వపు ఆత్మ అనే దానికి తీసుకొని వస్తుందండి. Friends, when you and I give anything by way of any item or our knowledge, ప్రియులారా, సహోదరులారా, మనము దేవునికి ఏదిచ్చినా సరే, ధనమైనా జ్ఞానమైనా, దేవుని కొరకు మనం ఏదిచ్చినా సరే, and when we give without thinking, ఆలోచించకుండా మనం ఇచ్చినప్పుడు the act is not only blessed, ఆ ప్రక్రియ, ఇవ్వటం అనే ప్రక్రియ ఆశీర్వదింపబడటం మాత్రమే కాదు, but what we give is multiplied. మనం ఇచ్చినటువంటిది హెచ్చింపబడుతుంది, ఆశీర్వదింపబడుతుంది. God has blessed each one of us abundantly మనలో ప్రతి ఒక్కరిని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించాడు. with his grace and favor. తన యొక్క దయా వాత్సల్యమును బట్టి, తన కృపను బట్టి మనల్ని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించాడు. And when we give, we must give without expecting anything in return. మనము దేవునికి ఇచ్చేటప్పుడు మరలా తిరిగి ఇస్తాడు అని ఆశించకుండా దేవునికి మనం ఇచ్చేటటువంటి వారంగా ఉండాలి. In today's times, we see that people do not like to share. నేటి దినాలలో ప్రజలు ఎలాగున్నారు అంటే తమ దగ్గర ఉన్నది ఇతరులతో పంచుకోవటానికి, ఇవ్వటానికి ఏమాత్రము ఇష్టపడటలేదు. There are many people in where we are to know that when we share any knowledge, it is very difficult for them to give knowledge freely. నేటి దినాలలో మనకి జ్ఞానం ఉంటే ఆ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవాలి అని అంటే ఉచితంగా పంచుకోవటానికి ఇష్టపడటం లేదు. దానికి తగిన రుసుము వెల వస్తుందంటేనే ఆ జ్ఞానాన్ని పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. Many people we walk with in life, మనమందరం కూడా ఈ జీవనంలో నడుస్తూ ఉన్నాం, జీవన యాత్రలో నడుస్తూ ఉన్నాం. contribute to our welfare. క్షేమాభివృద్ధి కొరకు, ప్రజల క్షేమాభివృద్ధి కొరకు మన యొక్క సహాయ సహకారాలు అందించాలి. And most of this we share, this knowledge that we share shapes up our life. మనం పంచుకునేటటువంటిది ఎక్కువ శాతం మన జీవితాన్ని రూపుదిద్దుతుంది, తీర్చిదిద్దుతుందండి. And when this shapes up our life, there are many things, good things that we learn from people. మన యొక్క జీవితాన్ని రూపుదిద్దుతూ ఉన్నప్పుడు, తీర్చిదిద్దుతున్నప్పుడు ప్రజల జీవితాల్లోంచి మనం అనేకమైన వాటిని నేర్చుకుంటూ ఉంటుంటాం. And there are so many of us that each one of us encounters in our life. మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో ఎదుర్కోలు అనుభవాన్ని కలిగి ఉంటాం. Who just keep taking from us. మన దగ్గర నుంచి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎప్పుడు తీసుకుంటూనే ఉంటుంటారు, కానీ వాళ్ళు తిరిగి ఇవ్వరు. And they just not only take things, but they also take the knowledge that we have. వస్తువులు, ధనము పరమైనటువంటి తీసుకోవటం మాత్రమే కాదు, మన దగ్గర నుంచి జ్ఞానాన్ని కూడా తీసుకుంటూ ఉంటుంటారు.
But knowledge never diminishes కానీ జ్ఞానం ఎప్పుడూ కూడా తగ్గిపోదండి. because knowledge keeps widening. ఎందుకంటే జ్ఞానం ఇంకా పెంపొందింపబడుతుంది, రూపుదిద్దుకుంటూ ఉంటుంది. Friends, when we share with people, స్నేహితులారా, మనము మన దగ్గర ఉన్నటువంటి ప్రజలతో మనకున్నవి పంచుకుంటూ ఉన్నప్పుడు we too need to give freely, both with our hands and with our knowledge. మన యొక్క జ్ఞానముతోటి, మన చేతులతోటి కేవలం తీసుకోవటం, పొందుకోవటం మాత్రమే కాదు, మనం కూడా ఇచ్చే వారంగా ఉండాలి. Because don't forget, God has also blessed us with so much and more. ఎందుకనగా దేవుడు మనలను సమృద్ధితోటి అత్యధికంగా మనలను ఆశీర్వదించి ఉన్నాడు. What happens to a teacher? టీచర్కి ఏమవుతుందండి? బోధకునికి ఏమవుతుంది? She shares every bit of knowledge with the students she teaches. ఆమె బోధకురాలు తాను నేర్పించే విద్యార్థులకు తాను కలిగి ఉన్న జ్ఞానం అంతటిని కూడా నేర్పిస్తుంది. And when she hears about the students she taught, తాను నేర్పించినటువంటి విద్యార్థుల గురించి తాను వినినప్పుడు, and she hears not only about how well they have done in life or they have achieved greatness in life, ఆ విద్యార్థులైనటువంటి వారు జీవితంలో గొప్పవారుగాను, అధికారులుగాను, ఉన్నత స్థానంలో ఉన్నారనేటటువంటి మాటలు ఆ బోధకురాలు విన్నప్పుడు she is the happiest. ఆమె చాలా ఆనందపడుతుంది, బహు సంతోషిస్తుంది. Because she knows that she has nurtured their minds. ఎందుకనగా వారి యొక్క మనసులను నేర్పించి జ్ఞానంతో నింపింది ఆవిడే కాబట్టి. This is exactly what God does for us. మన కొరకు దేవుడు చేసేది కూడా ఖచ్చితంగా ఇదేనండి. When people have given freely, ప్రజలు ఉచితంగా ఇచ్చినప్పుడు there is great rejoicing in heaven. పరలోకంలో గొప్ప ఆనందం కలుగుతుందండి. This is one of the things that God wants each one of us to do in today's time. నేటి దినాలలో మనలో ప్రతి ఒక్కరూ చేయాలని దేవుడు ఆశించేది ఇదేనండి. At the time when the world has become selfish, లోకమంతా కూడా స్వార్థంతో నిండుకుంటూ ఉన్నప్పుడు God helps us in our walk with Him. దేవుడు తనతో మన యొక్క నడక విషయంలో మనకి సహాయం చేస్తాడు. God wants us to just be as generous. దాతృత్వము కలిగి ఉండమని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. Remember that we leave everything behind. మన సమస్తము వెనక విడిచిపెట్టి వెళ్ళిపోతామనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. And it turns to dust. అది మరలా మంటికే చేరుతుందండి. Everything that has been material thing that we possess, మనం కలిగి ఉన్నటువంటి వస్తుపరమైనటువంటివన్నీ కూడా will one day turn to dust. అవన్నీ ఒక దినాన మట్టిలో కలిసిపోతాయండి. But what we share with people, ప్రజలతో మనం పంచుకునేటటువంటిది మాత్రమే is only gets multiplied. అది మాత్రమే హెచ్చింపబడుతుంది. And remember, even that will turn to dust. గుర్తుంచుకోండి, అది కూడా మట్టిలో కలిసిపోతుంది. We need, friends, to be very rooted in our walk with God. దేవునితో మన యొక్క నడకలో మన యొక్క స్నేహితులు వేరుపారి నడవాలని, అందులో లోతుగా నడవాలని మనం ఆశిస్తాం. We need to understand what generosity is. దాతృత్వము అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలండి. Friends, it sets us free. స్నేహితులారా, అది మనలను స్వతంత్రులనుగా చేస్తుంది.
and it sets us free from bondage. బానిసత్వం నుండి బంధకాల నుంచి అది విడిపించి మనలను స్వతంత్రులుగా చేస్తుంది. And when I say bondage, it does not tie us down to anything. బానిసత్వము అంటే దేనితోనో మనల్ని బంధించి ఉంచటం అని కాదు అర్థం. Remember that when we talk about a generous spirit, దాతృత్వపు కలిగిన ఆత్మను గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలండి. most of the time we feel a great pinch. ఎక్కువ సార్లు మనకి నొప్పిగా, గాయంగా, బాధగా అనిపిస్తుంది. But when the spirit is in a generous mood, ఎప్పుడైతే ఆత్మ దాతృత్వపు స్థితిలో ఉంటుందో it sets us free from what we were giving. మనం ఏమైతే ఇస్తూ ఉన్నామో బంధకాల నుంచి And అది there is మనల్ని విడిపించి And అప్పుడు there మనం is ఆనందిస్తాం. rejoicing in ourselves. Yes. అప్పుడు మనలో మనం ఎంతగానో ఆనందిస్తామండి. The Bible is so full of parables of generosity. దాతృత్వమును గూర్చినటువంటి ఉపమానములతో పరిశుద్ధ గ్రంథం నిండి ఉన్నదండి. Also remember the prodigal son. తప్పిపోయిన కుమారుణ్ణి కూడా ఒక్కసారి ఆలోచించండి. The father forgave him from the generosity of his heart. తండ్రి తన యొక్క విశాలమైన దాతృత్వపు హృదయముతో తిరిగి వచ్చిన చిన్న కుమారుణ్ణి క్షమించాడండి. And what did the prodigal son do? తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? He did repent. పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందాడు. And he tried to make up for what he had made a loss for his father. తన తండ్రి యొక్క ఆస్తి విషయంలో ఏదైతే కోల్పోయాడో దాన్ని అంతటిని తిరిగి సంపాదించాలని చెప్పని ప్రయత్నించాడు. Now let us also take this about his elder son. అదే విధంగా తప్పిపోయిన కుమారుడి యొక్క అన్నన విషయంలో కూడా మనం ఆలోచించినట్లయితే We know that he was very upset and angry with his father. తన తండ్రి విషయంలో చాలా చిరాకుగాను చాలా బాధగాను ఉన్నాడు తండ్రి చేసిన పనిని బట్టి. And that was eating him up. అది ఆ పెద్ద కుమారుణ్ణి ఎంతగానో తినివేస్తూ ఉన్నదండి. And he also told his father about it. దాని విషయము పెద్ద కుమారుడు తన తండ్రితో కూడా చెప్పాడు. But if he had joined his brother in the celebration, ఆ యొక్క ఉత్సవములో, ఆ పండుగలో తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి చేసిన పండుగలో పెద్ద కుమారుడు కూడా చేరి ఉన్నట్లయితే, and if he had just been generous with his spirit of forgiving, క్షమించేటటువంటి దాతృత్వపు ఆత్మను గనక ఆ పెద్ద కుమారుడు కలిగి ఉంటే he would have greatly enjoyed the fellowship with everyone. ప్రతి ఒక్కరితోటి ఆ గొప్ప సహవాసాన్ని ఆ పెద్ద కుమారుడు ఎంతగానో ఆనందించేవాడు, అనుభవించేవాడు. But his anger and his keeping away తన యొక్క ఆవేశం, తన యొక్క కోపం తనని దూరంగా ఉంచుతూ ఉన్నది. made him isolated. పూర్తిగా ఒంటరివాణ్ణి చేసేసిందండి. Same way, friends, when we give, let us also be generous. అదే విధంగా స్నేహితులారా, మనం ఇచ్చినప్పుడు దాతృత్వం కలిగి ఉందామండి. Yes, it is very difficult for each one of us to train ourselves. మనలను మనం అలాగ తర్ఫీదునిచ్చుకోవటం చాలా కష్టతరమైన పనే అయినప్పటికీ To forget when we give. మనం ఇచ్చి మర్చిపోదాం. But we do need to try. మనం ప్రయత్నం అయితే చేయాలి. How many times can you and I say that we do it? నీవు నేను చేస్తాము అని చెప్పి
చెప్పగలమా? ఎన్నిసార్లు చెప్పగలం? Let me hear from you all what you find and what you see as a generous spirit. దాతృత్వపు ఆత్మను గురించి మీరేమనుకుంటున్నారు, ఎలా అనుకుంటున్నారో మీ దగ్గర నుంచి వినాలని ఆశపడుతున్నాను. Can any one of you give examples from your life? మీ జీవితంలో నుంచి ఎవరైనా ఏదైనా ఉదాహరణ ఇవ్వగలరా? It will be wonderful to hear it. వినటానికి చాలా అద్భుతంగా ఉంటుందండి ఎవరైనా చెప్తే మీ జీవితంలో. దేవునికి ఇవ్వటమే అంటే దేవుని సేవ పరిచర్యలు ఇవ్వటమే అని కాకుండా వేరే వాళ్ళకు ఆపదలో ఉన్నప్పుడు ఇచ్చినా అది దాతృత్వం అవుతుందా బ్రదర్? అవుతుందండి, అది దాతృత్వం కిందకే వస్తుందండి. ఓకే సో థ్యాంక్ యూ. మేడం, she's asking that not only giving to the God but giving to the people who are in very need, it comes under the generosity. Yes. అవునండి, Truly. ఖచ్చితంగా Truly. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. This is really a giving spirit. అది నిజంగా ఇచ్చేటటువంటి ఆత్మ అండి. Because it is so wonderful when you give. నువ్వు ఇచ్చినప్పుడు అది నిజంగా అద్భుతంగా ఉంటుందండి. There are so many people who are less fortunate than you and me. నీకంటే నాకంటే దీన స్థితిలో అనేకులు ఉన్నారండి. But one thing, అయితే ఒక్క విషయం, even the Bible says, don't let your left hand know what your right hand is giving. పరిశుద్ధ గ్రంథం ఏమి సెలవిస్తూ ఉన్నదంటే, నీవు కుడి చేతితో ఇచ్చేటటువంటిది ఎడమ చేతికి కూడా తెలియకూడదు సుమా. Give in secret. రహస్యముగా ఇవ్వండి. And give generously. దాతృత్వం కలిగి ధారాళముగా ఇవ్వండి. Only you will get in abundance from God. అప్పుడు దేవుని దగ్గర నుంచి నీవు సమృద్ధిగా, బహు సమృద్ధిగా పొందుకుంటావు. There are people that need things. There are people, when you hear about it, don't make a big show about giving. Do it quietly. ప్రజలు ఎంతో మంది అవసరతలో ఉన్నారు. వారికి నువ్వు చేసేటప్పుడు నిన్ను నువ్వు చూపించుకోవటానికి, గొప్పగా చెప్పుకోవటానికి చేయవద్దు. రహస్యముగా చెయ్యి, దేవుడు చూస్తున్నాడని చెయ్యి. Because God also loves a cheerful giver. ధారాళముగా ఇచ్చువానిని దేవుడు కూడా ప్రేమిస్తున్నాడండి. Generosity is something the world is lacking. నేటి దినము లోకములో కొదువై ఉన్నది ఈ యొక్క దాతృత్వమేనండి. I don't say that everybody is not generous. ప్రతి ఒక్కరూ దాతృత్వంగా లేరు అని చెప్పి నేను చెప్పటం లేదు. You and me, friends, should learn to give. ప్రియమైన స్నేహితులారా, నీవు నేను ఇవ్వటము నేర్చుకోవాలండి. There is a lot of knowledge to share about God. దేవుని గురించి పంచుకోవటానికి ఎంతో జ్ఞానం ఉన్నదండి. Let us freely teach people about God. దేవునిని గురించి ఉచితంగా మనం ప్రజలకు నేర్పిద్దాం, బోధిద్దాం. Let us help them to turn towards God. దేవుని తట్టు తిరిగేటట్లుగా మనం వారికి సహాయం అందిద్దామండి. This will not only save them, ఇది వారిని రక్షణలోనికి రక్షించటం మాత్రమే కాదు, but your name too will be written in heaven. నీ యొక్క పేరు కూడాను పరలోకంలో జీవగ్రంథమందు రాయబడుతుంది. And remember, friends, there will come a time in our life, not in this, in our life,
when we go to God, we will be rising with him. పిల్లారా, ఈ లోకంలో మాత్రమే కాదు, మనం చనిపోయి దేవునితో దేవుని రాజ్యంలోనికి మనం చేరినప్పుడు అక్కడ కూడా మనము గుర్తింపబడతాం. And each one of our deeds will be spoken about. మన ప్రతి ఒక్కరి క్రియలు అక్కడ చెప్పబడతాయండి. So let us make sure that our balance కాబట్టి మన మిగిలిన దాని గురించి మనము ఆలోచిద్దాం, మాట్లాడుకుందాం. is higher than what we దానికంటే మనం ఎక్కువగా ఉన్నామా? what we keep for ourselves. మన కొరకు మనం ఏదైతే ఉంచుకుంటూ ఉన్నామో. So we must make sure the balance is high on our giving and low on our giving. మనము ఉంచుకునేటటువంటి దాంట్లో తక్కువ, ఇచ్చేటటువంటి దాంట్లో దాతృత్వంగా ఎక్కువగా ఇచ్చే స్థితిని మనం కలిగి ఉండాలి ఆ కొలమానంలో, తూకంలో. And this, friends, we must nurture in the hearts of little children. దీని విషయంలో మనం ఒక చిన్న పిల్లల వలె ఆ యొక్క కళను మనం నేర్చుకోవాలి. ఇచ్చేటటువంటి గుణంలో మనం అభివృద్ధి చెందాలి. So when we teach them when they are babies, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వారికి మనం నేర్పిస్తే their concentration will not be on hoarding things but on God. వారి యొక్క దృష్టి, వారి యొక్క ఏకాగ్రత వేరే వాటి మీద ఉండదు, కానీ దేవుని మీదనే ఉంటుంది. Because the richness of knowing about God, దేవునిని గురించి మనం ఎరుగుట అనేటటువంటి ఒక సమృద్ధి is multiplied in our actions. మన యొక్క క్రియలలో అభివృద్ధి హెచ్చింపబడుతుంది, వర్ధిల్లుతుంది. So each one of us should learn about this. దీని గురించి మనలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసిన వారై ఉన్నారండి. It does not matter if you falter at times. కొన్నిసార్లు నీవు దాని విషయంలో తప్పిపోవచ్చు, అది తప్పేం కాదు. Because it is only then you rise higher. అప్పుడే నువ్వు ఇంకా పైకి లేవగలుగుతావు. So friends, let you and me try this. It is never too late. ప్రియమైన స్నేహితులారా, నీవు నేను దాన్ని చేయవచ్చు. ఇప్పటికే ఆలస్యం ఏమీ కాలేదు. I am sure that there are many people amongst us మన మధ్యలో అలాగ అనేకులు ఉన్నారు who are knowledgeable about the Bible. పరిశుద్ధ గ్రంథమును గుర్చినటువంటి అమితమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. About God's word. దేవుని వాక్యమును గుర్చిన జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. Remember, friends, the Bible is a guide. గుర్తుంచుకోండి ప్రియమైన స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథము మనల్ని ముందుకు నడిపించేటటువంటి మార్గదర్శి. Just like Moses received the laws, ఏ విధంగా అయితే మోషే ధర్మశాస్త్రాన్ని పొందుకున్నాడో, the same is with us. అదే విధంగా మనతో కూడానండి. We too received all these instructions. ఈ సూచనలు, ఇవన్నీ నియమాలన్నీ మనం కూడా పొందుకోవాలి. On how to conduct our lives. మన జీవితాలను ఎలా కట్టుకోవాలి, ఎలా నిర్మించుకోవాలి అని. But it is the life that you are leading that is important. ఇప్పుడు మీరు జీవిస్తున్నటువంటి జీవితం ఉన్నదే, అది చాలా చాలా ప్రాముఖ్యమండి. The Bible is only a guide. పరిశుద్ధ గ్రంథం ఒక్కటే మన జీవితాలకి మార్గదర్శి. But what you and I do for the Lord and for his people who are made in his image, అయితే దేవుని కొరకు, అలాగుననే ఆయన పోలికలో, ఆయన స్వారూప్యములో చేయబడినటువంటి మనుషుల కొరకు మనం చేసేది ఏదైతే ఉందో, is what is going to set us apart. అది మనలను ప్రత్యేకమైనటువంటి వారిగా చేస్తుందండి. So you and me must strive to have our names written in the book of life.
కాబట్టి జీవ గ్రంథంలో నీ పేరు నా పేరు రాయబడి ఉండునట్లుగా దాని కొరకు మనం తప్పించాలండి. And friends, let us pray, not only pray about it, ప్రియమైన స్నేహితులారా, దీనికోసం ప్రార్థన చేద్దాం. కేవలం ప్రార్థించటం మాత్రమే కాదు, but let us also develop this generous spirit. ఈ దాతృత్వపు ఆత్మని మనలో ఇంకా ఇంకా అభివృద్ధి పరుచుకుందామండి. And lead by example. అనేకులకు మాదిరిగా జీవిద్దాము. Because again I say, God loves a generous giver. మరలా మరలా చెప్తూ ఉన్నాను, ధారాళముగా ఇచ్చు వానిని దేవుడు ప్రేమించును. And I pray, friends, that this will be a wonderful learning. నేను చెప్తూ ఉన్నాను, ప్రియమైన స్నేహితులారా, ఇది అద్భుతమైనటువంటి నేర్చుకునేటటువంటి పాఠమై ఉంటుంది. ఇది And it's never too late. ఇది ఏమాత్రము ఇంకా ఆలస్యం కాలేదు. God bless each one of you in his mercy. దేవుడు తన యొక్క కృపలో, తన యొక్క దయలో మీలో ప్రతి ఒక్కరిని బహుగా ఆశీర్వదించునుగాక. Thank you. వందనాలండి. ఆమేన్. థ్యాంక్ యూ మేడం, చక్కని Thank you. వాక్యాన్ని మాకు అందించారు. మేము 4కి ఈ విషయాల గురించే కొద్దిగా డిస్కస్ చేసుకున్నాం మేడం. నిజంగా దేవునికి హృదయ రహస్యాలు తెలుసు అంటానికి దేవుడు ఈరోజు చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా చక్కని ట్రాన్స్లేషన్, వారు ఏం చెప్తున్నారు, మేడం ఏం చెప్తున్నారు, మరి చాలా మందికి అర్థం కాకపోవచ్చు, కానీ మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంది పాస్టర్ జీవ గారు. మీకు కూడా చాలా కృతజ్ఞతలండి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున. దయచేసి ప్రేయర్ అవ్వగానే ఎవరు లీవ్ అవ్వద్దండి. చిన్న అనౌన్స్మెంట్ ఉంది, దయచేసి అందరూ ఉండవలసిందిగా కోరుతున్నానండి. మన మధ్యలో ఉన్న పాస్టర్ మురళీ బాబాయ్ గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. పాస్టర్ మురళీ బాబాయ్ గారు. ప్రార్థన తీసుకుందామండి. దయగలిగిన కలిగిన సమృద్ధిలో నుండి తండ్రి, మీ ఆలయ నిధిలోనికి తీసుకొచ్చి మంచి గుణాలు మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. అయినా మాకంటే పేదవారిని మేము ప్రేమించలాగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అయినా మేము కలిగిన దాంతో తృప్తి పడుతూ ఉన్న దాంట్లోనే మరి కొంతమందికి సహాయపడేటటువంటి లక్షణాన్ని మాకు కలిగించమని ప్రార్థిస్తున్నాం. నాయన, మీ దాసరాల ద్వారా మీరు విన్నవించినటువంటి వాక్యాన్ని బట్టి మీ పాసన్నిధికి వస్తున్నాం. అయినా వాక్యానుసారమైన జీవితాన్ని మాకు కలిగించమని ప్రార్థిస్తున్నాము. ఆయన జీవం కొడుకుని ఏర్పాటు చేసి అనేక మందిని ఒక ప్లాట్ఫామ్ మీదకి చేర్చిన ఆయన ఉదయకాల వేళ మీ మాటలు వినడానికి ఏర్పాటు చేసినటువంటి దైవజనులు ఆయన మీ సన్నిధికి వస్తున్నాం. ఆ బిడ్డని బహుగా దీవించండి. ఆ బిడ్డ ద్వారా జరుగుతున్నటువంటి పరిచయం విస్తరింపజేయమని ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డకు సహకరిస్తున్నటువంటి కోర్ కమిటీ వారిని, ఆయన మా నాయన మా దేవ జాన్సన్, అలాగే స్వరూప్ గారిని, వారి యొక్క ప్రార్థన విన్నపాలను మీరు వినండి. వారికి తగిన రీతిలో సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము. అయినా మా దేవ ట్రాన్స్లేషన్ చేసినటువంటి బిడ్డను కూడా మీరు దిగించండి, ఆశ్రయించండి. అయినా వీరి ద్వారా అనేక మంది బిడ్డలు ఆత్మీయంగా బలపాటాన్ని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా నాయన మా దేవ ఉదయకాల వేళలో నైనా ఇతర మాటలు వినకుండా తండ్రి, మొట్టమొదటిగా మీ మాటలు విని మా జీవనాన్ని కొనసాగించడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయన మా దేవమ్మక జేమ్స్ గారిని తిరిగి మా మధ్యకి తీసుకోనండి. నేను వారి కనపడిన లోటు చాలా ఉంది. నాయన బిడ్డ కనపడాలి, మా మధ్యలో వారి తిరిగి వాక్య పరిచయం చేయాలని ఆశిస్తున్నాను. నా బిడ్డను దర్శించండి.
సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఆ బిడ్డను మా మధ్యకి నడిపించమని మా కొర సెలువులో తన ప్రాణాన్ని బలిగి పెట్టిన మా ప్రభువును మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు విమోచకుడు అని యేసుక్రీస్తున్నాము అని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందరికీ నెరవేర్చును. మళ్ళీ ప్రార్థన చేసిన రాజ్యం శక్తి పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ సహవాసం దుంకుడికి చేరిన మనకును సకల పరిశుద్ధులను సదాకాలంతో నడిపించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఆమేన్. థ్యాంక్ యూ అయ్య గారు. ప్రార్థించిన అయ్య గారికి, వాక్యం చెప్పిన మేడం గారికి, అట్లాగే ట్రాన్స్లేట్ చేసిన జీవ పాస్టర్ గారికి వందనాలండి. చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, నిజంగా దేవుడు హృదయ రహస్యాలు ఎరిగే దేవుడు కదండి. మరి ఒక విషయం గురించి మొన్న మన గ్రూప్ లో రాధారాణి గారు అని ఉన్నారండి. వారి పాపకి 17th మ్యారేజ్ అండి. వారు అన్యుల కుటుంబం నుంచి, అంటే దేవుని ఎరగని స్థితిలో నుంచి రాధారాణి గారు రక్షణ పొందుకున్నారు. వాళ్ళ పాపకి మ్యారేజ్ చేయాలని సిద్ధపడ్డారు. అయితే చిన్న హెల్ప్ అడిగారు, గ్రూప్ లో షేర్ చేశారు బాబీ గారు ఒక 4-5 days బ్యాక్. అయితే ఇప్పుడు చెప్పిన వాక్యము మరి నిజంగా దేవునికి ఇస్తే దాతృత్వం అసలే. మేడం వాక్యం చేతి ఫస్ట్ దాతృత్వం అన్న మాట వాడేశారు. అంటే మనం ఎలా ఇవ్వాలి దేవునికి? దేవుడు ఎవరికి అప్పు ఉండడు కదండి. ఆయన యాడ్ చేయడంట, మల్టిప్లై చేస్తాడు. 30%, 60%, 100%. ఒకటి యాకోబులో కూడా ఉంది కదా. యాకోబు ఏమంటున్నాడు? దేవుని దృష్టిలో నిజమైన భక్తి విధవరాలని వారి ఇబ్బందుల్లో పరామర్శించటం. ఇది దేవుడు మనకిచ్చిన అవకాశంగా భావిద్దామండి. బలవంతం ఏమీ లేదు. మీ హృదయపూర్తిగా దేవుడు మీ మనసులో ఎంతైతే ఇవ్వాలని మీరు ఆశపడతారో దయచేసి తమ్ముడు జాన్సన్ నంబర్కి మీరు చేస్తే మన వర్చువల్ ఫ్యామిలీ తరపున ఇంతని మనం ఒక అమౌంట్ అని ఇద్దామండి. ఎంత పర్వాలేదండి, 100 ఇచ్చినా పర్వాలేదు, 200 ఇచ్చినా, 500 ఇచ్చినా పర్వాలేదండి. ఈ చాట్ బాక్స్ లో జాన్సన్ తన నంబరు పోస్ట్ చేసాడండి. ఆ నంబర్కి మీరు గూగుల్ పే గాని ఏదైనా చేస్తే మనము తనకిద్దామండి. ఇప్పుడు వాక్యం విన్నాం కదా. ఒక చిన్న మాట మీకు గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 25లో ఏముంటదంటే, మీరెప్పుడు ఆకలి కొన్నారు, మీరెప్పుడు వస్త్రహీనుడిగా ఉన్నారు ప్రభా, మీరెప్పుడు నా దగ్గరికి వచ్చారు అని యేసు ప్రభు అంటే వాళ్ళు ఏమంటారంటే, యేసు ప్రభు ఏమంటారంటే, అల్పులైన ఈ సహోదరులలో మీరు ఎవరికి చేసినా నాకు చేసినట్టు అన్నారు. దయచేసి అదొక్కటి మనం జ్ఞాపకం చేసుకుందాము. వారి ఇబ్బందుల్లో వారి నోరు తెరిచి అడిగారంటేనే ఎంత ఇబ్బంది ఉందో మనం జ్ఞాపకం చేసుకుందామండి. మిమ్మల్ని ఏం బలవంతం చేయట్లేదు, బ్లాక్ మెయిల్ కూడా చేయట్లేదు. వారి చెప్పబడిన వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటూ దేవుడు మనకి అవకాశం ఇచ్చారని మనం భావించి వాడుకుందామండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. దయచేసి ఆ నెంబర్ మీరు ఒకసారి సేవ్ చేసుకోండి, లేకపోతే గ్రూప్ లో పోస్ట్ చేస్తాడు తమ్ముడు. దానికి మీరు మీ ఇష్టం అండి. ఇంత అని మేము చెప్పలేము, బలవంతం ఏమీ లేదు, మీ ఇష్టం. మనం అందరం ఈ వర్చువల్ ప్రేయర్ తరపున అమౌంట్ రాధారాణి గారికి పంపిద్దాము 17వ తారీఖులో. థ్యాంక్ యూ అండి అందరికి, జాయిన్ అయిన అందరికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. నేను రాధారాణిని. చెప్పండి అమ్మా. అదే నేను 4-5 days బ్యాక్ అయితే పెట్టాను, కానీ ఎవరి నుంచి రియాక్ట్ ఏం కన్నా రాలేకపోయేసరికి నేను అలా పెట్టినందుకు కూడా నాకు చాలా సిగ్గు అనిపించింది. ఊరికి అట్లా పెట్టానా ఏంటి అని చాలా బాధపడిపోయాను. మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంటే తర్వాత 2 రోజుల తర్వాత దేవుణ్ణి స్తుతించు ఒక కళలాగా వచ్చింది. ఒక నోట్స్ తీసుకొని నేను తిప్పుతూ ఉన్నాను. ఒక 2 పేజీల తర్వాత 1000 స్తుతులు అని కనపడింది.
నేను లేచి దేవా నాకు కుమార్తెను ఇచ్చినందుకే నీకు స్తోత్రం, నా జీవితంలో చేసిన మేలులన్నింటిని బట్టి నీకు స్తోత్రం అని నేను మొదటి నుంచి స్తుతించుకుంటూ వచ్చాను. ఈ రోజు వరకు కూడా స్తుతిస్తూనే ఉన్నాను. మా మా చర్చిలో కూడా 5 నుంచి 6కు కాన్ఫరెన్స్ లో ప్రార్థన ఉంటుంది కాబట్టి ఈరోజు జాయిన్ కాలేకపోయినాను. ఇంకో సెల్ పని చేయలేదు అట్లా. అందుకని దేవుడు నాకు కావాల్సిన అవసరాల నిమిత్తం నేను దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. ఇప్పుడు మీరు అందరూ కూడా నా కోసం ఆలోచిస్తున్నారు, నా కోసం ప్రార్థిస్తున్నందుకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. థ్యాంక్ యూ సిస్టర్. ఏం కాదు, మీరు ఎవరితో చెప్పుకోవాలో వారితోనే చెప్పుకున్నారు. మీరేమి మీ అందరి పక్కన మేమున్నాము, మీరేమి ఇది అవ్వకండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీరు అనుకున్న దాన్ని దేవుడు చేస్తారు. థ్యాంక్ యూ సిస్టర్. అందరికీ థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్. ముగించుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే అండి.